హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ సువర్ణ వెల్కమ్ టు సుమన్ టీవీ. రైట్ నౌ స్టూడియోలో ఉన్నారు స్పిరిచువల్ గురు అనంత సాయి కృష్ణ గారు. ఆయనతో మాట్లాడదాం. ఇప్పుడున్న సమాజంలో అందరూ డబ్బు 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 అని దాని వెనకాలే పరిగెడుతూ ఉన్నారు. డబ్బు సంపాదించడం కోసం, సెటిల్ అవ్వడం కోసం, అది తప్పు అని తెలిసిన, ఒకరిని మోసం చేస్తున్నామని తెలిసిన దానికే అలవాటు పడుతున్నారు. కర్మ విల్ బ్యాక్ అనేది ఎవరూ నమ్మట్లేదు. డబ్బు కోసమే పరిగెడుతున్నారు. వాళ్ళు సక్సెస్ అవుతున్నారు. మేము కూడా ఎదగాలని ఎవరైతే అనుకుంటున్నారో, మంచి ధోరణిలో ముందుకెళ్ళాలనుకునే వాళ్ళు అలాగే ఉండిపోతున్నారు. నిజంగానే డబ్బు రావాలి, మనం సెటిల్ అవ్వాలి, అది కూడా ఒక మంచి కారణంగా ఉండాలంటే ఏం చేయాలి? ఎలాగుండాలంటే, డబ్బు అనే దానిపైన మా మనిషి ఎలాగుండాలంటే మైండ్ అనేది డైవర్ట్ అవ్వకూడదు. డబ్బు కావాలని అనుకున్నప్పుడు ఏమవుతుందంటే పూర్తి మీరు దానిపైన ఏకాగ్రతగా ఉండాలి. అలాంటప్పుడే డబ్బు మన దగ్గరికి వస్తుంది. మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా డబ్బు తప్ప నీ దృష్టిలో వేరేది ఉండకూడదండి. మనం మాట్లాడుకున్నాం ఎప్పుడు యద్భవం తద్భవతి అంటే నువ్వు ఏది కోరుకుంటే అది నీ దగ్గరికి వస్తుంది. మనం ఏం చేస్తున్నామంటే, మనం లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నాము, అడుగుతున్నాము, నమ్మడం లేదు, పొందడం లేదండి. డబ్బు కావాలన్నప్పుడు ఫస్ట్ అడుగుతున్నారు కదా, బలంగా నమ్మండి. మీరు ఏదైతే నమ్ముతారో ఆటోమేటిక్గా అది మీ దగ్గరికి వచ్చి తీరుతుంది. ప్రజెంట్ జనరేషన్ ఎలాగున్నారంటే, ఉదయం ఏదైతే కోరుకుంటారో అది ఈవినింగ్లో మేనిఫెస్ట్ అవ్వదు. దానికే మనిషికి ఇన్ని కష్టాలండి. ఇప్పుడు మనము అడిగారు మీరు, ఖచ్చితంగా డబ్బు కోరుకుంటే మన దగ్గరకు వస్తుంది అనేది. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ మాట్లాడుకుంటే చూడండి, యద్భావం తద్భవత్ అనేది నిజంగా జరుగుతుంది అన్నప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇప్పుడు టీనేజ్లో ఒక అబ్బాయి అమ్మాయి ఉంటుంది. ఒక అబ్బాయి ఒక అమ్మాయి కోసము ఒక 2 నెలలు 3 నెలలు అమ్మాయి చుట్టూ తిరిగాడు అనుకోండి. ఫస్ట్ అమ్మాయికి అబ్బాయి అంటే ఇంట్రెస్ట్ లేకున్నా కూడా ఆటోమేటిక్గా 3 మంత్స్ తర్వాత, 5 మంత్స్ తర్వాత, 1 ఇయర్ తర్వాత ఈ అమ్మాయి అబ్బాయికి ఐ లవ్ చెప్తుంది. అవునా? ఎందుకంటే ఇక్కడ తెలియకోకుండా ఏదంటే, అబ్బాయి చూడండి, అమ్మాయి చుట్టూ ఎప్పుడైతే తిరుగుతుంటాడో అబ్బాయికి వేరే ధ్యాస ఉండదు. పడుకున్న అమ్మాయి గుర్తొస్తుంది, నిద్ర లేచిన అమ్మాయి గుర్తొస్తుంది, జాబ్కి వెళ్ళినా అమ్మాయి గుర్తొస్తుంది, ఎవరి దగ్గరైనా కూర్చున్న అమ్మాయి గుర్తొస్తుంది, ఎవరినైనా చూసిన అమ్మాయి గుర్తొస్తుంది. అంటే అబ్బాయి అక్కడ మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా ఆ అబ్బాయి మైండ్లో అమ్మాయి తప్ప వేరే వాళ్ళు లేరు. మనం మాట్లాడుకున్నాం, యూనివర్స్ ఎలాగ రిజల్ట్ ఇస్తుందంటే, యూనివర్స్ కావాల్సింది మాటలు కాదు, నీ యొక్క బలమైన ఆలోచన. నీ బలమైన ఆలోచనల యొక్క పవర్ని యూనివర్స్ అనేది తీసుకుంటుంది. దానికి సంబంధించిన రిజల్ట్ వస్తుంది. మనం మాట్లాడుకుంటే చాలా జరుగుతూ ఉంటుంది. ఈ అబ్బాయి ఇలాగున్నాడు, అమ్మాయి అంత బాగుంది, వీడికి ఎలా ఓకే చెప్పిందని అంటారు. అది ఎలా ఉంటుందంటే, ఈ అబ్బాయి అంత ప్యూర్గా అమ్మాయిని లవ్ చేస్తున్నాడు కాబట్టి యూనివర్స్ అనేది అమ్మాయి చేత ఓకే చెప్పించింది. ఇదే మెంటాలిటీతో డబ్బు దగ్గర ఉండను అని చెప్తున్నాను నేను. అమ్మాయి చూడలేకపోయినా రేపు చూస్తుందేమని వచ్చి, అమ్మాయి ఏదైతే బస్ స్టాప్లో ఉంటుందో 1/2 అవర్ ముందు వచ్చి అక్కడ ఉంటాడు. ఏదైతే కాలేజీకి వెళ్తుందో 1/2 అవర్ ముందు వచ్చి అక్కడ ఉంటాడు. ఏ ట్యూషన్కి వెళ్తాడో 1/2 అవర్ ముందు వచ్చి అక్కడ ఉంటుంది. కానీ డబ్బు దగ్గరికి వచ్చే లోపల ఆ మైండ్ సెట్ ఉండదు. ఈరోజు డబ్బు రాలేదు, సరే రేపు ట్రై చేద్దాము, రేపు డబ్బు రాలేదు, ఎల్లుండి ట్రై చేద్దాము అని ఈ మైండ్ సెట్తో ఉండట్లేదు. ఎప్పుడైతే డబ్బు గురించి కావాలి అని కోరుకుంటారో, ఒక 2-3 రోజులు మన దగ్గరికి డబ్బుకు సంబంధించిన మెటీరియల్ అనేది, వర్క్ అనేది మన దగ్గరికి రాలేనప్పుడు ఏమవుతుందంటే మనిషి డిస్టర్బ్ అయ్యి అక్కడ నుంచి డైవర్ట్ అవుతున్నారు. అలా డైవర్ట్ అయ్యకూడదు. ఈ అమ్మాయి విషయంలో అబ్బాయి ఎలాగైతే ఒకే దానిపైన స్టేబుల్గా నిలబడ్డాడో, మీకు కూడా డబ్బు కావాలనే దానిపైన బలంగా నిలబడండి. మీరు మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా డబ్బు కావాలని కోరుకొని 100% మీ దగ్గరికి డబ్బు వచ్చి తీరుతుంది. ఓకే, ఇప్పుడు మీరు చాలా సందర్భాలలో చెప్పారు, స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత పంచభూతాలతో, విషయంతో మాట్లాడండి, థ్యాంక్ యూ చెప్పండి, లవ్ యూ చెప్పండి, లైక్ యూ చెప్పండి. అలా చెప్పడం వల్ల మీకు చాలా మంచి జరుగుతుంది అని అన్నారు. ఇప్పుడు మన దగ్గర ఏమైనా అనుకున్నది రాలేదు, ఆ రాకపోయినా కూడా థ్యాంక్ యూ అని చెప్పడం వల్ల చాలా చేంజెస్ జరుగుతాయి. మనం ఇప్పుడు ఈ నవేడేస్ ఎలా ఉన్నాం, మనకి సహాయం చేసిన వాడికే మనం థ్యాంక్ యూ చెప్పట్లేదు. అలాంటిది మీరు ఈ నెక్స్ట్ జరుగుతుందో జరగదో అన్న ఆలోచనలో ఉన్న వారికి పంచభూతాలతో మాట్లాడమంటున్నారు. అసలు ఇది ఎంతవరకు బిలీవ్ చేయొచ్చు? విశ్వానికి థ్యాంక్ యూ చెప్పడం, విశ్వానికి లవ్ యూ చెప్పడం వల్ల నిజంగానే నేను ధనవంతులు అయిపోతామా? ఖచ్చితంగా ధనవంతులు అవుతారండి. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇంటి ముందు తులసి మొక్క పెట్టింటారు. ఎందుకు పెడతారు తెలుసా? అక్కడ తులసి మొక్క, కొన్ని మొక్కలు పెట్టినప్పుడు ప్రతి ఒక్కరు మనం ఇంట్లో వెళ్ళేటప్పుడు, మనకి ఇప్పుడు తెలియదు కానీ మన పెద్దలు ఉంటే బయటికి వెళ్ళేటప్పుడు చెప్పి వెళ్ళండి అంటారు, వెళ్ళి వస్తానని చెప్పంటారు. ఎందుకంటే మనం ఏదైతే ఒక వాక్యం పలుకుతామో అది మేనిఫెస్ట్ అవుతుందా అని చెప్తున్నాం. పెద్దలు నేను వెళ్ళి వస్తానని చెప్పమని ఎందుకంటారంటే, బయట మనం ఎప్పుడు ఎక్కడ ఎలా తిరుగుతామో తెలియదు. ఇక్కడ ఇంట్లో వాళ్ళకి నేను మాట ఇచ్చాను కాబట్టి ఆ భగవంతుడు బయట యూనివర్స్ ఏం చేస్తుందంటే, అక్కడ ప్రాబ్లం ఏదైనా వచ్చినా కూడా అక్కడికి డైవర్ట్ అవుతుంది. ఇంట్లో వాళ్ళు కూడా బయటికి వెళ్ళేటప్పుడు క్షేమంగా వెళ్ళి లాభంగా రమ్మంటారు. అంటే అక్కడ అర్థం ఏంటంటే, బయటికి వెళ్ళేటప్పుడు
మా ఇంట్లో వాళ్ళు బయటికి వెళ్తున్నారు, క్షేమంగా వెళ్ళాలి, వచ్చేటప్పుడు వర్క్ చేసి ఉంటారు, లాభంగా రావాలి. అక్కడ ఏమవుతుందంటే వీళ్ళు వెళ్ళొస్తానని చెప్పేది మేనిఫెస్ట్ అవుతుంది, క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అనేది మేనిఫెస్ట్ అవుతుంది. ఇవన్నీ ఒక ఇంట్లో జరుగుతున్నాయంటే ఆ ఇల్లు అనేది 100% డబ్బు, ఆర్థిక ఇబ్బంది ఉండదు, రిలేషన్ సక్రమంగా ఉంటుంది, వాళ్ళ ప్రేమతత్వం కూడా ఉంటుంది. తర్వాత తులసి మొక్క గురించి చెప్పాము కదా, మీరు డైలీ బయటకు వచ్చేటప్పుడు ఒక గ్లాసు వాటర్ పోసిరండి, ఖచ్చితంగా ఒక 2-3 రోజులు వాటర్ పోయికోకుండా ఉండండి, ఆ మొక్క దీనంగా అయిపోతుంది. ఎందుకంటే మొక్కల్లో కూడా మనిషికి కనెక్ట్ అయ్యే తత్వం ఉంటుంది, అది చాలామందికి తెలియదండి. ఇప్పుడు మనం చెప్పాము మన యొక్క కల్చర్ను ఇతర దేశాలు ఫాలో అవుతున్నాయని. మీరు ఇప్పుడు సోషల్ మీడియా ఉంది, దాంట్లో మీరు దాంట్లో సెర్చ్ కొట్టారనుకో మీకు 100% వస్తుంది. మొక్కలతో ఎవరైతే ప్రేమతత్వంగా ఉంటారో వాటి యొక్క బ్లెస్సింగ్స్ కూడా మన పైన ఉంటాయి, చాలామందికి తెలియదండి. దానికి మీరు బయటకు వచ్చేటప్పుడు జస్ట్ మీ ఇంట్లో ఎన్ని మొక్కలు ఉంటే వాటికి ఒక్కొక్క గ్లాస్ అలా వాటర్ పోసి ఒక్క నిమిషం అలా వాటిని చూసి బయటకు వచ్చారనుకోండి, మనం ఎక్కడికి వెళ్ళినా కూడా వాటి యొక్క బ్లెస్సింగ్స్ కూడా మనకు ఉంటాయండి. ఇప్పుడు మీరు ఏదనుకున్నా మనసులో అనుకోండి, గట్టిగా అనుకోండి అంటున్నారు, అది నిజం అవుతుందని అంటున్నారు. కొంతమంది ఏమంటారు, పగటి కళ్ళు కనొద్దు అంటారు. ఇప్పుడు నువ్వు ఆశపడు బట్ అత్యాశ పడక అంటారు. మరి ఏ విషయాల్ని కళ్ళు కనాలి, ఏ విషయాల్ని కావాలని కోరుకోవాలి? మీరేం విశ్వానికి చెప్తే ప్రతిదీ నమ్మొచ్చు అంటున్నారు, జరుగుద్ది అంటున్నారు. అసలు బిలీవ్ చేయొచ్చు అంటే మీకు చాలా మంది స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళ సక్సెస్ స్టోరీస్ ఏమైనా చెప్తున్నారా? సరే, ఇప్పుడు చూడండి, కళలు కనండి అవి మేనిఫెస్ట్ అవుతాయి అంటారు కదా. మీరు ఎవరైనా చూడండి, కళ అంటే ఏంటి, అది ఏదో ఇప్పుడు జస్ట్ కళ అనేది ఎలాగుంటుందంటే కళకు మనం కోరుకునే దానికి చాలా డిఫరెంట్ ఉంటుంది. కళ అంటే జస్ట్ ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు కోరుకొని దాని గురించి మానేస్తారు. నువ్వు ఏదైతే కళ కనింటావో దానిపైన బలంగా నిలబడని చెప్తాను. ఆ కళ అనేది మేనిఫెస్ట్ అవుతుంది. మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే కళ కంటారు, దాని సైడ్ నుంచి డైవర్ట్ అవుతుంది. అలా డైవర్ట్ అయినప్పుడు కాదండి. మనిషి ఎప్పుడైతే కూడా మనం ప్రతిసారి అనుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకు పంచేంద్రియాలు అనేవి ఉంటాయి, కళ్ళు, ముక్కు, నోరు, చెవి, దేహం అనేది. ఈ మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ పంచేంద్రియాలు అనేవి పనిచేస్తాయి. మనం కళ కన్నప్పుడు ఏదో చూడండి, మనము నడుచుకుంటూ వెళ్తుంటాం, నైట్ కళ కనింటాం, నడుచుకుంటూ వెళ్ళినప్పుడు మనకి యూనివర్స్ అనేది తీసుకొస్తుంది, మన కంటికి చూపిస్తుంది. ఫస్ట్ నిన్న నైట్ ఇవి కోరుకున్నావు ఇప్పుడు నీకు చూపించని కూడా అంటుంది. మైండ్ ఏం చెప్తుందంటే ఏదో మనకు ఆటోమేటిక్గా కనిపించింది అనుకుంటాం, అది 100% రాంగ్ అండి. నువ్వు నైట్ కోరుకున్నావు, ఈరోజు యూనివర్స్ అనేది నీకు చూపించింది, అది ఏదో ఒక రోజు మేనిఫెస్ట్ అవుతుంది. ఇది అండి దానికి అసలైన సిద్ధాంతం. బట్ మనం ఏం చేస్తున్నాం అంటే ఇవన్నీ జరగాలంటే పంచేంద్రియాలు మన ఆధీనంలో ఉండాలి. పంచేంద్రియాలు మన ఎప్పుడైతే మన ఆధీనంలో ఉంటాయో నీవు కోరుకున్న ప్రతి కళ నిజమవుతుందండి. పంచేంద్రియాలు ఆధీనంలో లేకుండా మాత్రం మనం ఏం కోరుకున్నది మన వరకు రాదు. సో రైట్, మొత్తానికి ఆన్లైన్ క్లాసెస్, ఆఫ్లైన్ క్లాసెస్ కూడా స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి, సో ఈ వీడియో చూసిన తర్వాత ఎవరైనా మళ్ళీ స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ చేయాలి, నిజంగానే వాళ్ళ లైఫ్లో ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు ఉన్నాయి, డబ్బుకు సంబంధించిన సమస్యలు ఉన్నాయి, లేదా రిలేషన్కి సంబంధించిన సమస్యలు ఉన్నాయి అనుకోండి, తప్పకుండా అప్రోచ్ అవ్వాలనుకుంటారు. ఎందుకంటే 41 రోజులు దీక్ష చెప్తున్నారు, రెమెడీస్ చెప్తున్నారు, ఒకసారి ట్రై చేయండి అని చెప్తున్నారు. నేను అదే చెప్తున్నానండి, ఒకసారి ట్రై చేయండి, రిజల్ట్ రాలేకపోతే మానేసేయండి. నేను అదే చెప్తున్నా. ప్రతిసారి 41 రోజులు ఈ పంచభూతాలు ఎందుకు చెప్తున్నానంటే ఈ మన ఇతిహాస పురాణాల్లో ఏవైతే ఉన్నాయో అదే సబ్జెక్టు ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ జనరేషన్కి చాలా ముఖ్యమండి. రాను రాను మనము ఇప్పుడే మనకు బయట స్ట్రెస్ ఎలాగుందో చూస్తున్నాము. కొన్ని రోజులు పోతే ఇప్పుడు మనుషులు ఎలాగుందంటే 35-40 ఇయర్స్కే హార్ట్ స్ట్రోక్స్ వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయంటే ఈ స్ట్రెస్ తట్టుకోలేక. అదే మనం ఈ 41 రోజులు పంచభూతాలు ఎందుకు పెట్టామంటే వీటి నుండి ఏదైతే ఉండే వాటి నుంచి బయటపడడానికి ఇవన్నీ కారణాలు. ఓకే, సో ఫైనల్గా చాలామంది ఏంటంటే మార్పులు రావాలని కోరుకుంటూ ఉంటారు. సో అవి నిజంగా నిజాలైతే ఇంకా హ్యాపీగా ఉంటారు. మీరు ఒకసారి ట్రై చేయండి, ట్రై చేసిన తర్వాత మీకు రిజల్ట్ రాకపోతే మానేయండి అని ఓపెన్గా చెప్తున్నారు. కాబట్టి స్పిరిచువల్ జర్నీ కొత్తగా స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి ఏమైనా సలహాలు సూచనలు ఇస్తారు? సలహాలు సూచనలు ఏం లేదంటే డైలీ స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ మీతో మీరు ఒక 5 నిమిషాలు టైం కేటాయించుకోండి. రోజు ఎక్కువ కూడా వద్దు. 5 నిమిషాలు టైం కేటాయించుకున్నప్పుడు ఏమవుతుందంటే అసలు నేనంటే ఏంటి, నాలో మైనస్లు ఏంటి, నాలో ప్లస్లు ఏంటి అనేది మనకు తెలిసిపోతుంది. ఈ టైం కేటాయించుకొని 5 నిమిషాల తర్వాత రోజు ఒక 5 నిమిషాలు ధ్యానంతో స్టార్ట్ చేయండి మీ యొక్క స్పిరిచువల్ జర్నీ అనేది. ధ్యానంతో స్టార్ట్ చేయనప్పుడు ఏమవుతుందంటే అసలైన ఆధ్యాత్మిక తత్వం అనేది బోధపడుతుందండి. రోజు ఇవి 2 నిదానంగా స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళారనుకోండి, వాళ్ళు 100% ఆధ్యాత్మిక మార్గంలోకి వస్తారు.
ఈ ఆధ్యాత్మిక మన మార్గంలోకి వచ్చిన తర్వాత మనం ఏవైతే 3 ప్రాబ్లమ్స్ చెప్పామో మనీ, రిలేషన్, హెల్త్ అనేది వాటి నుంచి బయటపడడానికి ఆస్కారం అయితే ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మనందరి లైఫ్లో డబ్బు గురించి, ఆరోగ్యం గురించి, రిలేషన్స్ గురించి చాలా సమస్యలు ఉంటాయి. సో ఈ సమస్యలను అధిగమించడానికి ఒక్క ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మన జీవితంలో మార్పులు వస్తాయని మాత్రం మనం నమ్మితే తప్పకుండా మనందరం సక్సెస్ అవుతాం. కాబట్టి స్పిరిచువల్ జర్నీ మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు మాత్రం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయొచ్చు. సో ఇది వాళ్ళ స్పెషల్ వీడియో. దిస్ ఇస్ సువర్ణ సైనింగ్ ఆఫ్.